ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అధికార విపక్షాలు నియోజకవర్గాల వారీగా తమ బలాబలాలు నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో సైతం ఎన్నికల వేడి మరింత పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో తమ గెలుపు తథ్యమని అంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని రిలీజ్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ప్రచారాలను కానీ వచ్చే ఎన్నికల్లో బలాబలాలను నిరూపించేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి. నెల్లూరు జిల్లాలో సైతం ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల ఎన్నికలు 11వ తేదీ కూడా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఎలాగ సన్నద్ధంగా ఉందంటారు? ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ సర్వం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు. మేము దానికి ఎక్కడ కూడా ఎన్నికలు మేలో జరగాల్సిన ఏప్రిల్లో వచ్చినాయా, లేకపోతే ఫామ్ 7ల పేరుతో భారతీయ జనతా పార్టీ, వైకాపా, టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీపై ముఖ్యమంత్రిపై చేసే కుట్రల్ని తిప్పికొట్టాం. వారు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదని ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అడ్డుపెట్టుకొని కేసీఆర్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గెలవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయితే ప్రధానంగా తీసుకోవచ్చు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే 2014 ఎన్నికలు తీసుకుందాం. నెల్లూరు జిల్లాలో దాదాపుగా కూడా 3 స్థానాలు మాత్రమే టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి టీడీపీ ఈ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ 2 పార్లమెంటు స్థానాల్లో కానీ ఏ విధంగా ముందుకు పోబోతుంది? అభ్యర్థుల ఎంపిక పూర్తి స్థాయిలో జరిగిపోయిందంటారా? 2014లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 4.5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయి. అదేవిధంగా ఇప్పటికే సీట్లు దాదాపు అన్నీ కూడా ఖరారైనవి. 1-2 సీట్లు అవి కూడా 2-3 రోజుల్లో క్లియర్ అవుతాయి. అంటే జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏ మంత్రంతో ముందుకెళ్తున్నారు సార్? అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఈ 4.5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని తీసుకెళ్తున్నారా, లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలను తీసుకెళ్ళబోతున్నారు? ఏ విధంగా ముందుకు పోతుంది? అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం మాకు శ్రీరామ రక్ష. చంద్రబాబు నాయుడు గారి పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం జరిగితే మేము చెప్పలే, ప్రజలే అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకే. ప్రశాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో కూడా వాళ్ళు చేసే అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. గతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కొన్ని రాజకీయ సమీకరణలు అనండి, లేకపోతే సామాజిక సమీకరణలు అవకాశాలు వచ్చినాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండదు. సార్ ఫైనల్గా లాస్ట్గా ఏదైతే ఎన్నికలకి కరెక్ట్గా నెల రోజులు మాత్రమే ఉంది, పూర్తి స్థాయిలో టీడీపీ సన్నద్ధమైంది ఉంటారు ఆ జిల్లాలో? వారం లోపల జరిగినా మేము సన్నద్ధంగా ఉన్నాం. ఓవరాల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 175 స్థానాల్లో దాదాపుగా కూడా మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొంది మరోసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు నుంచి.